60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా కీర్తి. యా సార్. సో మీరు ఇందాక మనకి మాట్లాడుకున్నప్పుడు చెప్పారంటే మనకి ట్రేడింగ్ కంటే కూడా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తేనే మంచి లాభాలని చూడొచ్చు, మంచిగా మనకి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. మరి మార్కెట్స్లో కూడా మనకి లాభ నష్టాలు అనేది ఉంటాయి కదా, అంటే లాభాలు అసలు ఉండవు అని మీరు ఏమైనా అంటారా దాంట్లో? అంటే మనకి మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్స్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయా? ఉంటాయి ఉంటాయి కదా సార్, ఎందులో అయినా నష్టాలు ఉంటాయమ్మా. స్టాక్ మార్కెట్స్లో మనం ఏం చెప్తున్నామంటే, మార్కెట్స్ అంటే సెన్సెక్స్, నిఫ్టీ, అవును, నిఫ్టీ 150, మిడ్ క్యాప్ 150, నిఫ్టీ 500 చెప్పారు. దీర్ఘకాలంలో లాభాలు ఉంటాయి అన్నాం. అవును, మరి షార్ట్ పీరియడ్లో అంటే దీర్ఘకాలంలో లాభాలు ఉంటాయి, దీర్ఘకాలంలో నష్టాలు ఉండవంటారు. దీర్ఘకాలం ఉంటే 10 years అబౌవ్ ఉంటే లాభాలు ఉంటాయని చెప్పాం. అదే షార్ట్ పీరియడ్ ఉంటే ఏంటి? షార్ట్ పీరియడ్లో మనకి నష్టాలు ఉంటాయమ్మా. షార్ట్ పీరియడ్లో నేను ఎక్కువ నష్టాలు ఉన్నాయి ఫస్ట్ చెప్తాను మీకు. ఇప్పుడు 93లో సెన్సెక్స్ 46% మైనస్. అంటే 93లో ₹1,00,000 పెడితే 1 yearలో సుమారుగా అది 56,000, 43% పోయినాయి. తర్వాత మీకు ఎక్కువ నష్టాలు ఉన్నాయి చెప్తున్నాను. 2001లో మనకి 28% మైనస్. ఓకేనమ్మా. తర్వాత 2009 గ్లోబల్ క్రైసిస్ వచ్చినాయి కదా, ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పుడు 38% మైనస్. అంటే 2009లో 10 లక్షలు పెడితే సుమారుగా 40% అనుకో, 6 లక్షలు. అంటే స్టాక్ మార్కెట్లో నష్టాలు లేవా? మార్కెట్స్లో ఇండెక్స్లో పెడితే షార్ట్ పీరియడ్లో నష్టాలు ఎంతవరకు నష్టాలు ఉంటాయి? 40% కూడా అయింది. ఓకేనా. అలాగే 2020 కోవిడ్ సెన్సెక్స్ 25% మైనస్ అయింది. ఓకేమ్మా. సో మనం ఏంటంటే ఇట్లా, అంటే నేను ఎక్కువ 20% ఎబో మైనస్ చెప్పాను నేను. సరే, మరి పెరిగినప్పుడు ఎలా పెరుగుతాయి? సెన్సెక్స్లో మీకు ఎక్కువ రిటర్న్ వచ్చినాయి చెప్తున్నాను నేను. 85లో మన సెన్సెక్స్ 79లో స్టార్ట్ అయింది. 85లో 44% 1 yearలో. 1 yearలో ₹1,00,000 పెడితే 1,44,000. తర్వాత 86లో 62%. ఓకేమ్మా. 89లో 79% పెరిగింది. మనకి ఎఫ్డీలు ఎంత వస్తాయి సంవత్సరానికి? ఆ రోజుల్లోనేమో సుమారుగా 10% ఉంది. ఆ రోజుల్లో 79% పెరిగింది. 89లో 1989లో అంటే 1,00,000 పెడితే 1,80,000. తర్వాత 91 62% పెరిగింది 1991లో. 1992లో నువ్వు నమ్మవు 266% పెరిగింది. 91లో సెన్సెక్స్ 1,160 ఉంటే 92లో 4,200, అంటే 266%. అంటే 10 లక్షలు పెడితే సుమారుగా 1 yearలో 26 లక్షలు అయింది. మార్కెట్లో దమ్మది. నెగిటివ్ రిటర్న్స్ ఉండవా అంటే నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి. తర్వాత 2000 ఇయర్లో మనకి సుమారుగా 34% పెరిగింది. ఇప్పుడు చూడండి మరి రీసెంట్ ఒక 20 ఏళ్ళ క్రితం 2004లో అంటే యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు 83% పెరిగింది మార్కెట్. సెన్సెక్స్ మీరు డేటా ఇది మీ గూగుల్లో కూడా వస్తుంది. అంటే నేను ప్రోస్ కాన్స్ రెండు చెప్తున్నా. సెన్సెక్స్లో షార్ట్ పీరియడ్లో నష్టాలు 40% 50% కూడా వచ్చినాయి 1 yearలో. పెరిగినప్పుడు ఎలా పెరుగుతుంది? 2004లో 83% పెరిగింది. అలాగే 2006లో 73% పెరిగింది. అలాగే 2010లో 80% పెరిగింది. ఓకేమ్మా. తర్వాత 2020లో కోవిడ్ అప్పుడు ఫాల్ అయిందన్న 25%. తర్వాత 70% పెరిగింది 2021 తర్వాత. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024 అరౌండ్ 25% పెరిగింది.
అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే కామన్ మ్యాన్కి షార్ట్ పీరియడ్ కోసం మీరు ఇండెక్స్లో పెడితే షార్ట్ పీరియడ్ అంటే ఎన్ని ఇయర్స్ అని మీ ఉద్దేశం? లెస్ దాన్ 7 years. లెస్ దాన్ 7 years. అంటే హిస్టరీలో ఏమిటంటే 5 years పెడితే నష్టం వచ్చే అవకాశాలు ఒక 10% ఉంది. 7 years పెడితే నష్టం వచ్చే అవకాశాలు 5% ఉంది. అదే 10 years పెడితే నష్టం వచ్చే అవకాశాలు గత చరిత్ర ఆధారంగా చూస్తే 0. సెన్సెక్స్లో ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్ చేసినా 79 నుంచి ఇప్పటి వరకు రోల్ బ్యాక్ రిటర్న్స్ అంటారు. ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్ చేసినా సెన్సెక్స్లో నిఫ్టీలో 10 years ఉంటే నెగిటివ్ రిటర్న్స్ లేవు. సెన్సెక్స్ నిఫ్టీ అంటే ఏమిటంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండెక్స్. ఇప్పుడు ఏం లేదమ్మా, మిక్స్డ్ థాలి, భోజనము అన్నీ ఉంటాయి. సాంబార్ ఉంటుంది, రసం ఉంటుంది, చట్నీ ఉంటుంది, ఫ్రై ఉంటుంది, అని పెరుగు, దాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అయితే సెన్సెక్స్లో ఏమిటంటే కంపెనీకి షేర్ వాల్యూ తగ్గి క్యాపిటలైజేషన్ తగ్గినప్పుడు అది బయటికి వెళ్ళిపోతుంది. కొత్త కంపెనీ 79 నుంచి ఇప్పటివరకు ఉన్న కంపెనీస్ సెన్సెక్స్లో 5-6. మిగతా కంపెనీస్ వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్త కంపెనీస్ వస్తూ ఉంటాయి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా. నిఫ్టీలో కూడా ఉంటాయి, ప్రతి 6 నెలలకి వాళ్ళు చూస్తూ ఉంటారు. సో మీరు ఎక్కువ రిస్క్ తీసుకోలేరు. నాకు మల్టిప్లై అవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఎఫ్డి కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి, గోల్డ్ కంటే, పీపీఎఫ్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే మార్కెట్ ఒక ఆప్షన్. క్యాపిటల్ మార్కెట్స్ అనేవి హైలీ రెగ్యులేటెడ్, సెబీ అండర్లో ఉంటాయి. మీ డబ్బు తీసుకుని పారిపోవడానికి ఉండదు. క్యాపిటల్ మార్కెట్స్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద పరిగణించమని ప్రజలను కోరుకుంటున్నాను. క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏమీ లేదు, మనం పొద్దున్న లేస్తే వాడే వస్తువుల కంపెనీల సమూహమే సెన్సెక్స్. మనం లోన్లు తీసుకున్న బ్యాంకులు, మనం వాడే ఎఫ్ఎంసీజీ వస్తువులు, మనం వాడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, కరెక్ట్, మనం వాడే ట్యాబ్లెట్స్ కానీ హాస్పిటల్ అన్నీ, మనం ఏమి కన్జ్యూమ్ చేస్తామో బైకులు కానీ కార్లు కానీ ఆ కంపెనీలో ఓనర్షిప్ మీరు క్యాపిటల్ మార్కెట్స్లో. అంటే నెగిటివ్ రిటర్న్స్ రాలేదంటే ఒక 5-6 సందర్భంలో 20% పైన నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. పాజిటివ్ రిటర్న్స్ 266% వచ్చిన సందర్భం. సరే, ఇది కాకుండా మనం క్యాపిటల్ మార్కెట్స్ కాకుండా గోల్డ్ను కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద పరిగణించవచ్చు. నేను అదే అంటున్నాను, అంటే ఇప్పుడు మనకి దీంట్లో ఏమైనా నష్టాలు ఉన్నప్పుడు మనం గోల్డ్ కానీ ఎఫ్డి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, గోల్డ్ను కూడా పరిగణించవచ్చు. ఆన్ అండ్ యావరేజ్లో ఏంటంటే గోల్డ్ కంటే కూడా మార్కెట్స్ మంచి రిటర్న్స్. అయితే డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పోర్ట్ఫోలియోలో మార్కెట్స్తో పాటు గోల్డ్ కూడా ఉంటే ఎలా లాభం అంటే, మార్కెట్స్ పెర్ఫామ్ చేయని సందర్భంలో గోల్డ్ పెర్ఫామ్ చేస్తుంది. అంటే ప్రపంచం మొత్తం ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా, మన దేశ ఎకానమీ ముందుకెళ్ళకపోయినా ఆ టైంలో గోల్డ్ మీ ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్ లాగా ఉంటుంది. గోల్డ్ సేఫెస్ట్ హెవెన్. సరే, ఇప్పుడు మన గోల్డ్లో కూడా నెగిటివ్ రిటర్న్స్ లేవా? ఎప్పుడు గోల్డ్ పాజిటివ్ రిటర్న్స్ ఏనా? నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయనే విషయం మీకు తెలియదు అసలు. అంటే గోల్డ్ ఎప్పుడే కానీ అంటే మనం తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే అది ఎక్కువ హై పెరుగుతూ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ హైలోనే ఉంటాయని అనుకుంటా. అయితే నేనేం చెప్తానంటే ఇక్కడ కూడా మీకు గోల్డ్ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి. 5% పైన నెగిటివ్ ఇచ్చిన సందర్భాలు చెప్తాను నేను. ఓకే, 97లో -8% ఇచ్చింది. అంటే ఎవరైతే ₹1,00,000 గోల్డ్ కొన్నారో వాళ్ళ విలువ 92,000 అయింది, 8,000 తగ్గిపోయింది. ఎంత ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ లో? 1 year 97లో -8%. ఓకే, అలాగే 98లో -14, వరుసగా 2 సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఓకే, అలాగే 2015లో కూడా మీకు -8%. 2015లో కూడా. తర్వాత 2017లో కూడా -9%. అంటే గోల్డ్ కూడా ప్రపంచ పరిస్థితులను బట్టి ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్స్ అన్ని దేశాల ఎకానమీస్ బాగుండి స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్న సందర్భంలో గోల్డ్ తగ్గే అవకాశం ఉంది. అది గ్యారంటీడ్ కాదు, కానీ జనరల్గా స్టాక్ మార్కెట్స్ డౌన్ అయ్యి ఎకానమీస్ డౌన్ అయ్యి రెసిషన్ వచ్చిన సందర్భంలో గోల్డ్ పెరుగుతుంది. అలా తర్వాత 2017లో కూడా -9% ఉంది వరుసగా కొన్ని సందర్భాలు. ఒక 5-6 ఏళ్ళు నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి. మరి 20% ఎబో రిటర్న్స్ వచ్చినాయి ఉన్నాయా?
ఇప్పుడు జనరల్గా గోల్డ్ హిస్టారికల్గా ఎంత ఉంటుందంటే యావరేజ్గా 9 to 10.5% రిటర్న్స్ ఇచ్చింది గత 40 ఏళ్ళ నుంచి చూస్తే. 20% అబోవ్ ఎప్పుడు వచ్చినాయి అంటే మనకి గోల్డ్లో 87లో 20% ఇచ్చింది, అలాగే 88లో కూడా 21% ఇచ్చింది, అలాగే 2006లో యూపీఏ గవర్నమెంట్ వచ్చాక 37%. ఇక్కడ మార్కెట్స్ 73% ఇచ్చినాయి, గోల్డ్ కూడా ఇచ్చింది. అంటే కొన్ని సందర్భాల్లో మార్కెట్స్ ఇచ్చినప్పుడు గోల్డ్ కూడా ఇస్తుంది. జనరల్గా కోరిలేషన్ ఏంటంటే మార్కెట్స్ ఇచ్చినప్పుడు గోల్డ్ తగ్గుతుంది, గోల్డ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ 2006లో మార్కెట్స్ ఇచ్చే రిటర్న్స్ 76%, గోల్డ్ కూడా 37%. అంటే మీరు ఎక్కువ పోర్షన్ మార్కెట్స్లో పెట్టుకొని లాంగ్ రేట్లో గోల్డ్ను కూడా మీ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకుంటే ఇవి నెగిటివ్ వచ్చినప్పుడు ఇది ప్లస్ అయింది, ఒక్కోసారి ఇది ప్లస్ అయినప్పుడు కూడా ఇది ప్లస్ అవుతుంది. అట్లాగే 2011లో 28% ఇచ్చింది గోల్డ్, 12లో కూడా 35%. అంటే ₹1,00,000 మీరు గోల్డ్ కొంటే 1 ఇయర్లో 1,35,000 అయింది, 35% అంటే. అలాగే 2020 కోవిడ్ టైంలో 36% ఇచ్చింది. కోవిడ్ టైం అంటే అప్పుడు మార్కెట్ ఫాల్ అయింది, సో అందుకనే గోల్డ్. నెక్స్ట్ 2023-24 అరౌండ్ ఈ 1 ఇయర్లో 23లో 15%, 24లో 14%, అంటే 29%. ఇప్పుడు మొన్న పెరిగింది, అది ఎంత పర్సెంట్ అండి? 29%. 23 నుంచి ఇప్పటి వరకు 29% పెరిగింది. ఓకే, అంటే యావరేజ్ లెక్కేస్తే 9 to 10% ఇస్తుంది గోల్డ్, ఒక్కోసారి ఎక్కువ ఇస్తుంది. అంటే గోల్డ్ కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో మంచిది. రియల్ ఎస్టేట్ ఓకే, కాకపోతే దానికి ఉండే ప్రోస్ ఉన్నాయి, దానికి ఉండే కాన్స్ వేరే, పెద్ద మొత్తం కావాలి. గోల్డ్ ఈజ్ ఆల్సో గుడ్ ఇన్వెస్ట్మెంట్. అయితే గోల్డ్ ఇప్పుడు పెట్టాము అనుకోండి, మనం ₹1,00,000 ఉందనుకోండి, 10 గ్రాములు తులం, నెక్స్ట్ ఇయర్ పెరుగుతుందంటే అది ప్రపంచ స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది, పెరగాలని ఏం లేదు. కొన్ని సందర్భాల్లో గోల్డ్ కూడా నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి, మార్కెట్స్ కూడా కొన్ని సందర్భాల్లో నెగిటివ్ వస్తాయి. కానీ ఆన్ అండ్ యావరేజ్ మార్కెట్స్ పాజిటివ్ రిటర్న్స్ ఇస్తున్నాయి, గోల్డ్ కూడా పాజిటివ్ రిటర్న్స్ ఇస్తున్నాయి. ఎంత పాజిటివ్ రిటర్న్స్ అంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ. ఇన్ఫ్లేషన్ మనకి 5 to 6% ఉంటుంది, దానికంటే ఎక్కువ. సో బోత్ ఆర్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్. మరి ఎఫ్డి ఒకప్పుడు 10% ఉండేదమ్మా రిటర్న్, క్రమంగా తగ్గుకుంటూ ఇప్పుడు 6-7% వచ్చింది. సో ఎఫ్డి అనేది మీకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు. కానీ అర్జెంటుగా డబ్బు అవసరం ఉందా, షార్టర్ పీరియడ్ మీరు ఎఫ్డి పెట్టుకోండి, ఎఫ్డి. అలాగే పీపీఎఫ్ కూడా అంతే, ఒకప్పుడు ఒక 10% 11% కూడా ఉంది, ఇప్పుడు తగ్గుకుంటూ 7%కి వచ్చింది. సో నేనేం చెప్తున్నానంటే అమ్మా, పీపీఎఫ్ ఎఫ్డి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు, కానీ షార్ట్ పీరియడ్లో మనీ కావాలంటే ఎఫ్డి. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏమిటంటే గోల్డ్, మార్కెట్స్. అయితే మార్కెట్స్ ఎప్పుడు రావాలంటే లాంగ్ పీరియడ్ ఉన్నప్పుడు మార్కెట్స్ రావాలి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల తన వల్ల. మరి మార్కెట్స్లో నెగిటివ్ రిటర్న్స్ లేవా? చాలా ఉన్నాయి. 1 ఇయర్కి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి నెగిటివ్ రిటర్న్స్ -40% నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి. సో స్టాక్ మార్కెట్స్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనేది, ఎందుకంటే మనం రిస్క్ని అర్థం చేసుకోవాలి. షార్ట్ పీరియడ్లో మీకు డబ్బు అవసరం వస్తే మార్కెట్స్లో పెట్టద్దు. లాంగ్ పీరియడ్లో ఎనీ అదర్ అసెట్ కంటే కూడా కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ రిటర్న్స్ కంటే కూడా మార్కెట్ 266% 1 ఇయర్లో ఇచ్చింది. ఆ సంవత్సరం మీరు ₹1,00,00,000 పెట్టుంటే ₹2,60,06,00,000 1 ఇయర్లో. అలాంటి మిరాకిల్స్ మార్కెట్స్లో జరుగుతూ ఉంటాయి. మరి నెగిటివ్ రిటర్న్స్ లేవా? 40%. ఇప్పుడు మొన్న 2024 సెప్టెంబర్ నుంచి మొన్న మార్చి వరకు 25 మార్చి వరకు 86,000 ఉన్న సెన్సెక్స్ 72,000కి వచ్చింది. అంటే అరౌండ్ 15 to 20% నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. హైలో పెట్టిన వ్యక్తికి తగ్గింది. కానీ ఇది షార్ట్ పీరియడ్. మన హిస్టరీ ఏం చెప్తుందంటే మార్కెట్స్లో ఒకవేళ అంత హైలో పెట్టి ఉంటే కూడా 20% మైనస్ అయితే కూడా మళ్ళీ ఇప్పుడు ఆ 72,000 సెన్సెక్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు 82,000 అయింది. సో మనం ఏం చెప్తున్నామంటే షార్ట్ పీరియడ్ కోసం మార్కెట్స్లోకి రావద్దు. టైం ఆర్జన్ మీకు పిల్లల చదువులకి కావాలి, రిటైర్మెంట్కి కావాలి, లేదు ఒక 10 ఇయర్స్ తర్వాత మీకు ప్యాసివ్ ఇన్కమ్, మీ డబ్బును సమకూర్చాలి. మీరు ఇంట్లో కూర్చున్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్స్ అయ్యి మీ డబ్బును సమకూర్చాలంటే మార్కెట్స్లో రండి. గోల్డ్ కూడా గుడ్ ఇన్వెస్ట్మెంట్,
కాకపోతే మార్కెట్స్ అంత ఇవ్వదు గోల్డ్. ఈ సంవత్సరం ఇచ్చినా హిస్టారికల్గా చూసుకుంటే ఇవ్వదు. సో మార్కెట్స్లో నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి, అర్థం చేసుకోండి. ప్రజలు ఏం చేయాలి అర్థం చేసుకుంటే, మార్కెట్స్లో 12 to 15% హిస్టారికల్ రిటర్న్స్ వచ్చినాయి కదా, భవిష్యత్తులో ఇలాగే ఉంటుందంటే ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రిస్క్ కూడా ఉంటుంది. అర్థం చేసుకోవాలి. నెగిటివ్ రిటర్న్స్ రిస్క్ ఉంటుంది, నెగిటివ్ వెళ్తాయి రిటర్న్స్, అవి అర్థం చేసుకోవాలి. లాంగర్ పీరియడ్లో మీకు ఇండెక్స్లో ఎకానమీలో మీకు రిటర్న్స్ వస్తాయి. సో మీ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే, సెన్సెక్స్లో నిఫ్టీలో నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. ఏ ఇన్సిడెంట్ అయినా మార్కెట్స్ వెంటనే స్పందిస్తాయి. నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. ఎంతవరకు ఉందంటే -40-50% రిటర్న్, -45% నెగిటివ్ రిటర్న్స్ కూడా వెళ్ళాయి. తర్వాత మళ్ళీ వెంటనే రికవరీ అవుతాయి. లాంగర్ పీరియడ్లో మీకు రిటర్న్స్ వస్తాయి, అరౌండ్ 12 to 14% వస్తున్నాయి కంఫర్టబుల్గా. సో లాంగ్ టర్మ్కి మీరు ప్లాన్ చేసుకుంటే మార్కెట్స్లోకి రండి. పేదవారిని, మధ్యతరగతి వారిని నేను గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో, మార్కెట్స్లో, క్యాపిటల్ మార్కెట్స్లో, ఫినాన్షియల్ మార్కెట్స్లో ఖచ్చితంగా రండి. అప్పుడు దీర్ఘకాలంలో మీ స్టేటస్ మారుతుంది. సంప్రదాయమైన ఎఫ్డీలు, ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీస్, పీపీఎఫ్లు, సంప్రదాయబద్ధమైన ఇన్స్ట్రుమెంట్స్లో మీరు పెడితే రిస్క్ ఉండదు, కానీ రివార్డు కూడా ఉండదు, ఓన్లీ ఇన్ఫ్లేషనే వస్తుంది. రిస్క్ తీసుకొని లాంగ్ టైం ఉంటే రివార్డు వచ్చే అవకాశం ఉంది. గ్యారంటీ చెప్పము, కానీ చరిత్ర ఆధారంగా రివార్డు వస్తుంది. కాబట్టి క్యాపిటల్ మార్కెట్స్లో తప్పనిసరిగా మధ్యతరగతి వారు ఎంటర్ అయ్యి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అయ్యి ఇంట్లో మీరు పడుకున్నా మీ డబ్బే మీకు డబ్బును సమకూర్చేలాగా 10 years తర్వాత మీరు జీవితం మొత్తం స్మూత్గా వెళ్ళేలాగా మీరు ప్లాన్ చేసుకోమని నేను మీ ద్వారా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్ట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాను. ఈ క్రమంలో ట్రేడింగ్ చేయొద్దు, ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి, స్పెక్యులేషన్ అవాయిడ్ చేయండి, F&Oని అవాయిడ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్.